అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో నేను రాగి సంగటితో అంబలి తయారు చేసే విధానాన్ని చెప్తాను. ఇది యాక్చువల్‌గా మేము పల్లెటూరులో అయితే సద్ది అంటాం. సో, దానికోసం ముందుగా నేను ఆనియన్స్‌ని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో, నేను నైట్ మా ఇంట్లో కొంచెం రాగి సంగటి ఎక్కువ చేసుకున్నామండి. సో, అది మిగిలిన దాంట్లో కొంచెం వాటర్ ఏసి అదే బౌల్‌లో బాగా కొంచెం గరిటె సాయంతో అటు ఇటు తిప్పి పెట్టాము. సో, ఇలా తిప్పి పెట్టిన తర్వాత నైట్ మొత్తం అది అదే వాటర్‌లో బాగా నానింటదండి. సో, ఇది మనకు బాగా చలవ చేస్తది. చాలా బాగా ఎండాకాలంలో మనకు హెల్త్ కాన్షియస్‌లో చాలా బావుంటది. ఇందులోనే నేను పెరుగు అనేది వేస్తున్నాను. తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్ వేస్తున్నాను. సో, కావాలంటే మీరు లైట్‌గా పచ్చిమిర్చి, కొత్తిమీర ఇలాంటివి ఉంటే కూడా వేసుకోవచ్చు. చాలా మంచిదండి. సో, దాంట్లో తగినంత ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత ఇది మొత్తం గరిటె సహాయంతో కలయదిప్పాలండి. సో, ఇక్కడ మనం చూస్తున్నాం కదా! ఇలా మనము చేసినట్లయితే మనకి ఇది తగినంత వాటర్ కూడా అందులో నేను వేసుకుంటానండి. సో, తగినంత వాటర్ వేసుకొని మామూలుగా చేత్తోనే కలుపుకుంటాను. ఎందుకంటే చేత్తో కలిపితేనే అది ఉంటలు లేకన అనేది వస్తది. సో, అలా బాగా నేను గరిటె సాయంతో తిప్పి తర్వాత చేత్తో కలుపుతున్నాను. సో, కలిపిన తర్వాత ఈ రాగి సద్ది అనేది దీన్నే మనం అంబలి అని కూడా అంటామండి. దీన్ని మేము పల్లెటూరులో రాగి సద్ది అంటాం. రాగి సంగటితో చేసినటువంటి సద్ది కాబట్టి మేము అలా అంటాం. పొలాల దగ్గర గానీ ఇది ఇలా సద్ది కలుపుకొని ఒక్క ఆనియన్ తీసుకొనొచ్చేస్తే ఎంత భలే ఉంటదండి. ఈ టేస్ట్ అయితే పిచ్చ ఇష్టం నాకు. చూడండి కలిపిన తర్వాత దాన్ని గరిటె సాయంతో అలా అంటున్నాను. సో, ఇది హెల్త్ విషయంలో చాలా మంచిదండి. పిల్లలకి, పెద్దలకి అందరికీ వేడి చేయకుండా ఎండాకాలంలో మంచిగా ఉంటది. చల్లగా ఉంటది. సో, దాహాన్ని కూడా తగ్గిస్తది. సో, దయచేసి అందరూ ఇలా ట్రై చేయండి. మీ హెల్త్‌ని జాగ్రత్తగా కాపాడుకోండి. నేనైతే చూస్తాను. మీరు ఎలా చేస్తారో చూడండి మరి.